జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజున మనము తులారాశి గురించి మాట్లాడుకోబోతున్నాము. తులారాశి వాళ్ళకి శని ట్రాన్సిట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే శని 29th మార్చిన రాత్రి 11 గంటల 1 నిమిషానికి కుంభం నుంచి మీనంలోకి వెళ్ళబోతున్నారు. అంటే మీ పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలో వెళ్ళబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి అండి అక్కడ షష్టమ రాహు ఉండబట్టి అదేవిధంగా షష్టమాధిపతి అయినటువంటి గురువు ట్రాన్సిట్ కూడా మీకు సరిగ్గా సెట్ కాక మామూలు ఇబ్బంది కదండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరితో అయినా మాట్లాడాలని అన్నా కానీ ఏదో చిన్న పోట్లాట్లు వస్తుందేమో, ఎవరితో అయినా కొంచెం కమ్యూనికేషన్ అదేవిధంగా చిన్న అంటే మీ సిబ్లింగ్స్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, చిన్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కజిన్స్ కానీ వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు కూడా మీకు చాలా అంటే వాళ్ళతో కూడా మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అంటే మాట్లాడేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే బాగా కడుపుకు సంబంధించినటువంటి కడుపు బాగా అప్సెట్ అండి కంప్లీట్. ఎందుకంటే కేతు కడుపు భాగంలోనే ఉన్నారు 12th హౌస్లో. లివర్ రిలేటెడ్, ప్యాన్క్రియాస్ రిలేటెడ్, షుగర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తులా లగ్నం వాళ్ళు బాగా ఫుడ్ విషయంలో బాగుంటారు, స్వీట్స్ బాగా ఎక్కువ తింటారు, చూడ్డానికి కూడా మంచి కలర్ కానీ కాంప్లెక్షన్ కానీ వాళ్ళది ఆటోమేటిక్గా చాలా బాగుంటుంది ఈ విధంగా. కానీ ఇప్పుడు అండి 4th లార్డ్ 5th లార్డ్ 6th హౌస్లో వెళ్తే మీతో జరిగే న్యాయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో సంవత్సరాల నుంచి భార్యాభర్తలు విడిపోవాలని చెప్పి అనుకుంటే కలిసిపోతారు. అంటే విడాకుల్ని వెనక్కి తీసుకుంటారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరితో అయితే కోర్టు కేసెస్ సాగుతున్నాయి యాక్సిడెంట్స్ వల్ల కానీ దేనికి వల్ల కానీ వాళ్ళు కూడా వెనక్కి తీసేసుకుంటారు కేసెస్. అదొకటి. నెంబర్ 2, ఆ విషయంలో కూడా ఎవరికైతే చాలా ఏళ్ళ నుంచి దీర్ఘకాలిక రోగాలు, కడుపు సరిగ్గా ఉంటలేదు, అప్సెట్, బాగా మైండ్ అప్సెట్, ఇదన్నీ కూడా ఎందుకంటే 5th లార్డ్ 6th హౌస్ మన సంతానానికి బాగలేదు, సంతానం పుట్టినప్పటి నుంచి వీక్గా ఉంది అనుకుంటే ఇప్పుడు సెట్ అయిపోతారండి, చాలా బాగా అయిపోతారు. అయితే కొద్దిగా మీరు ఇంట్లో ఉన్నటువంటి హెర్బల్ పౌడర్స్ కూడా పిల్లలకి ఇవ్వండి, ఎక్కువ పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది. ఇంకా 12th హౌస్ నుంచి కూడా కేతు ఒక 2 months తర్వాత లాభస్థానంలో వెళ్ళిపోతున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. అయితే ఇప్పటి వరకు ఏ గురువు అయితే మీకు కొంచెం డిస్టెన్స్, మీ మీద కోర్టు కేసులు, మీ మీద వకీల్ని పంపించడము, మిమ్మల్ని కోర్టు అంటే జడ్జి వాళ్ళ మధ్యలో పోలీస్ స్టేషన్లు అవి తిరిగారు చాలా ఏళ్ల నుంచి, అవన్నీ కూడా బాగా అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా. బయట ఫుడ్ వద్దు. బయట ఫుడ్ మీరు ఒకవేళ బయట ఫుడ్ అంటే బాగా అలవాటు పడ్డా కానీ 10% మాత్రమే తీసుకోండి. ఇంటికి వచ్చినా కానీ 10 కొంచెమే, ఏది తెప్పించినా కానీ కొంచెమే. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే తులారాశి వాళ్ళకి అష్టమ శని లేదు, ఏమీ లేదండి. మీకు ఆల్మోస్ట్ మీకు శని చాలా యోగకారకుడు, చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కొన్ని విషయాలలో ఏదైతే మీ ఆస్తులన్నీ కోర్టు కేసెస్లో ఇరుక్కున్నాయో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ బంగారం పోవడం, బంగారం తాకట్టు పెట్టి ఏదైనా చేయాలనుకున్నారు కానీ కాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు, సంతానం లేక ఇబ్బంది, సంతానానికి బాగలేదు, సంతానానికి జాబు లేదు, విదేశాలకు వెళ్తారా సంతానము, ఏదన్నా మంచి జాబులో మంచి డాక్టర్ అవుతారా వాటిలో అని చెప్పి అనుకుంటున్నారు కదా, వాళ్ళకి మంచి సమయం అండి తులారాశి వాళ్ళకైతే బాగుందని మనం చెప్పొచ్చు. అయితే ఎక్కువగా అయితే మోస్ట్లీ అయితే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. వృషభానికి మిథునానికి తులారాశి వాళ్ళకి కూడా బాగుంది, పర్వాలేదు. చాలా ఏళ్ళ నుంచి ప్రేమ ఫలించడం లేదు, మేము ప్రేమిస్తున్నాము, సెకండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఏదైతే పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్, స్పౌస్ మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ప్రాబ్లమ్స్. ఎందుకంటే తులారాశి వాళ్ళకి ప్రేమలో చాలా తొందరగా ఇరుక్కుంటారండి, ఈజీగా, అంటే చిన్న వయసు నుంచి ఇరుక్కుంటారనమాట. సో అవన్నీ కూడా బాగుంటుంది. అయితే ఎవరైతే అంటే కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ సంస్థ, ఎందుకు ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదండి, వాటిల్లో అవేమన్నా మీరు ఓపెన్ చేయాలనుకుంటే చేసుకోండి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాటిల్లో ఏదన్నా ప్రొఫెసర్లా వెళ్ళాలనుకున్నా, హయ్యర్ స్టడీస్ ఏమన్నా కానీ వాటి రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ మీరు సెట్ చేసుకోండి చక్కగా. ఈ సంవత్సరం బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. 6th హౌస్లో వెళ్ళబట్టి మీకు జాబులోనండి ఫారిన్ నుంచి జాబ్, ఎందుకంటే ఏ కంపెనీ అయినా కానీ ఐటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫారిన్ నుంచి లేకపోతే ఫారిన్ కంపెనీ నుంచి అయినా మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఈజీగా పెరిగిపోతాయి, అందువల్ల ఇబ్బందే లేదు చాలా. అయితే ఎవరైతే కొంచెము అబ్రాడ్ అంటే ముస్లిం కంట్రీస్లో ఎవరైతే ఇరుక్కున్నారో, నేను కొన్ని విన్నానండి, వాళ్ళు కొంచెం అక్కడ దుబాయ్ లాటరీస్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, దానివల్ల చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు బెట్టింగ్లో వీటిల్లో. అలా కాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం పెట్టేటప్పుడు. కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటిలో పెట్టండి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, పర్వాలేదు. ఎవరైతే ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారో
మ్యూజిక్ రిలేటెడ్ కానీ సంగీతం, డాన్స్ రిలేటెడ్ అకాడమీ వాటి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. చాలా మంచి ఫలితాలు అనమాట. మీ సంతానాన్ని కూడా బాగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళండి. ఎవరికైతే సంతానం చాలా సంవత్సరాల నుంచి ఒంట్లో బాగలేదు, బెడ్ మీద ఉన్నారు, వాళ్ళు క్యూర్ అవుతారు, స్కూల్ కూడా వెళ్తారు, వాళ్ళు ఇబ్బంది లేదు. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.